Welcome to my channel. మనం గుజరాత్ వర్సెస్ సండే మ్యాచ్ గుజరాత్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ రివ్యూ చేద్దాం. 37th మ్యాచ్ ఇది పంజాబ్లో మల్లాపూర్లో ఆడిండు. ఇక్కడ స్టార్టింగ్లో బ్యాటింగ్ పంజాబ్ వచ్చేసి స్టార్ట్ నుంచి చాలా స్లోగా ఆడుతున్నాడు. శామ్ కరణ్ వచ్చేసి 19 balls 20కి అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. నెక్స్ట్ ప్రభ్ సిమ్రన్ వచ్చేసి 21 balls 35. మోహిత్ శర్మ అవుట్ చేశాడు. నెక్స్ట్ అందరూ తొందరగా అవుట్ అయ్యాడు. రాసీ కూడా 9కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ జితేష్ శర్మ 13కి అవుట్ అయ్యాడు. సాయి కిషోర్ ఎక్కువ వికెట్ తీశాడు. ఇక్కడ 4 వికెట్ తీశాడు సాయి కిషోర్. శశాంక్ సింగ్ వికెట్ కూడా సాయి కిషోర్ తీశాడు. అశుతోష్ శర్మ ఇద్దరు ప్రీవియస్ మ్యాచ్ హై స్కోర్ చేశారు. ఇద్దరు సాయి కిషోర్ వికెట్ తీశాడు. హర్మిత్ బార్ 9 runs కొట్టాడు. టోటల్ వచ్చేసి 142 స్కోరు. ఇక్కడ వికెట్స్ వచ్చేసి ఎక్కువ సాయి కిషోర్ 4 వికెట్స్, మోహిత్ శర్మ 2 వికెట్స్, నూర్ అహ్మద్ 2 వికెట్స్ తీశారు. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన గుజరాత్ వచ్చేసి ఇలా స్కోర్ వచ్చేసి తక్కువ స్కోరే 140 స్కోర్ తక్కువ స్కోర్ ఉంది. టార్గెట్ 142. సో స్టార్టింగ్ నుంచి స్లోగానే ఆడుతున్నారు. సాహా 13కి అవుట్ చేశారు. హర్షదీప్ సింగ్, శుభన్ గిల్ వచ్చేసి 29 balls 35 runs కొట్టాడు. 5 fours అండ్ లివింగ్స్టోన్ అవుట్ చేశాడు. నెక్స్ట్ సాయి సుదర్శన్ స్లోగా ఆడాడు. 31 కొట్టాడు 34 balls. బిల్డర్ 9 అవుట్ అయ్యాడు. లివింగ్స్టోన్ అవుట్ చేశాడు. ఉమర్ జైన్ హర్షద్ పటేల్ అవుట్ చేశాడు. నెక్స్ట్ తెవాటి వచ్చేసి లాస్ట్ వరకు నాట్అవుట్గా ఉన్నాడు. 18 balls 36 runs తోటి విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు రాహుల్ తెవాటియా. సో 19.1 overs 146 runs కొట్టేసింది. సో గుజరాత్ గెలిచేసింది. Subscribe to my channel to see the latest IPL match reviews.